హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఉమా వ్లాగ్స్. నేటి ఎపిసోడ్లో మేము సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ కామెడీ మూవీ మందిర గురించి మాట్లాడబోతున్నాం. మీరంతా మందిర సినిమా చూశారా? మీకు భయం అనిపించిందా లేక నవ్వు వస్తుందా? ఈ సినిమా వాస్తవంగా ఏమి చేసిందో చూద్దాం. సినిమా కథ మొత్తం ఒక పాతకోట, ప్రేతాత్మ మరియు కొన్ని పగబట్టిన రహస్యాల చుట్టూ తిరుగుతుంది. ఇంకా వివరంగా తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఉన్నారని గెస్ చేస్తున్నా. మరి ఆలస్యం ఎందుకు, ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. భారతి సతీష్ ఒక రచయితగా, దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకోవాలని కలలు కంటున్నాడు. అతను తన స్నేహితుడు రమేష్ తిలక్ తో కలిసి ఒక చిన్న ఇంట్లో అద్దెకు ఉంటూ సరైన నిర్మాత కోసం ఎదురుచూస్తూ షార్ట్ ఫిలిమ్స్ తీస్తుంటాడు. అతని జీవితంలో సౌమ్య దర్శగుప్తా ప్రవేశిస్తుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. ఒకరోజు భారతి అతని స్నేహితుడు మధ్యలో మునిగి క్షుద్ర పూజ జరుగుతున్న ఒక ప్రదేశానికి చేరుకుంటారు. పొరపాటున ఆ పూజలో అంతరాయం కలిగిస్తారు. భయంతో అక్కడి నుంచి పారిపోయి ఇంటికి చేరుకుంటారు. కాని ఆ రోజు నుండి వారి ఇంట్లో విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. ఒక గదిలో అర్థం కాని శబ్దాలు వస్తుండటంతో వారు భయపడిపోతారు. ఆ సమయంలో సౌమ్య ఆ గదిలోకి వెళ్తుంది. అక్కడ మందిర అనే ప్రేతాత్మ ఆమెను ఆవహిస్తుంది. మందిర తనను అనకొండపురం అనే ఊరికి తీసుకెళ్లాలని కోరుతుంది. సౌమ్యను రక్షించేందుకు భారతి అతని స్నేహితుడు ఆమెను ఊరికి తీసుకెళ్తారు. అనకొండపురంలో ఒక పాడుబడిన కోటలోకి ప్రవేశించినప్పుడు మందిర గతం నెమ్మదిగా బయటపడుతుంది. మందిర ఒక యువరాణి. ఆమె తన జీవితంలో అన్యాయానికి గురై దెయ్యంగా మారింది. తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం ప్రేతాత్మగా తిరుగుతుందన్న విషయం బయటపడుతుంది. క్లైమాక్స్. కథ చివర్లో మందిరను శాంతింపజేసేందుకు భారతి ప్రయత్నిస్తాడు. అందులో భాగంగా ఆమె గతంలో జరిగిన అన్యాయాలను వెలికితీస్తాడు. కాని ఆ కోటకు, మందిర ఆత్మకు సంబంధించిన అనేక అనూహ్యమైన రహస్యాలు బయటపడతాయి. భారతి సౌమ్యను ప్రేతాత్మ ప్రభావం నుంచి విముక్తి చేయగలిగాడా, లేదా మందిర తన పగను తీర్చుకుందా, లేదా అన్నది క్లైమాక్స్లో హైలైట్. కథలో హారర్, కామెడీ కలయిక ఉండాలనుకున్నప్పటికీ రెండింటి సమతూకం సరిగా లేకపోవడం వల్ల సినిమా అంతగా ఆకట్టుకోలేదు. భయానకత అర్ధాంతరంగా ఉందనిపించగా, కామెడీ పాత్రలు సిల్లిగా అనిపించాయి. మందిర పాత్రలో సన్నీ లియోన్ గ్లామర్కి ప్రాధాన్యత ఇచ్చినా కథ అంతగా ప్రభావం చూపించలేకపోయింది. క్లైమాక్స్ కాస్త ముందే అర్థమైపోతుండటంతో ప్రేక్షకుల ఉత్కంఠ తగ్గిపోయింది. మందిర కథ వినోదానికి, భయానికి సమతూకం అందించలేకపోయిన చిత్రం. అందమైన సన్నివేశాలున్నా కథా పరిణామాలు ప్రేక్షకుల మనసును పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. మీకు ఈ సినిమా గురించి ఏం అనిపించిందే? మీరు థియేటర్లలో చూసారా? మీకు ఫేవరెట్ సీన్ ఏది? కామెంట్స్లో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మరవద్దు.